ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కడప కరోనా కేసును దాచిపెట్టేందుకు అధికారులు యత్నిస్తున్నారు. కడపలో కరోనా కేసు లేదంటున్నారు డిఎంహెచ్ఓ నాగరాజు. మహిళకు పాజిటివ్ వచ్చిందంటున్నారు రిమ్స్ సూపరింటెండెంట్. అధికారుల తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 27 నుంచి కడపలో మహానాడు జరుగుతుందని, కోవిడ్ కేసు బయటకు రాకుండా చేయాలనే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. కోవిడ్కు భయపడి మహానాడుకు ఎవరూ రారనే భయంతో కరోనా కేసు లేదని చెప్పిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోవిడ్ నిర్ధారణ అయ్యిందని రిమ్స్ సూపరింటెండెంట్ చెప్తుంటే జిల్లా వైద్యాధికారి కోవిడ్ లేదని చెప్పడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోవిడ్ పాజిటివ్ కేసు ఒకటి అడ్మిట్ అయిందండి. ఆమె చాగల్మరి నుంచి వచ్చారు, ఆర్లగడ్డ మండలం నుంచి. ఆమె 75 years ఓల్డ్ ఫిమేల్ పేషెంట్. ప్రస్తుతానికైతే పేషెంట్ కండిషన్ స్టేబుల్గా ఉంది. ఐసోలేషన్ వార్డులో పెట్టి మేము ట్రీట్మెంట్ ఇస్తాం.